రాధా మనోహర్ దాస్ గారు, మీరు దేశభక్తి గురించి చెప్తుంటే చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే మీ తాత ముత్తాతలు ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు, మా దేశాన్ని అంతా కూడా చుట్టుముట్టేశారు. మా యొక్క రాజుల్ని వీళ్ళందరినీ కూడా మీరు మాయ మాటలు చెప్పి మీ యొక్క విగ్రహారాధనని మీరే దేవుళ్ళుగా రకరకాలుగా మీరు చేసి భ్రష్టు పట్టించారు. సతీ సాగమనమని, లేకపోతే స్త్రీలని దూరంగా పెట్టడము, ఇవన్నీ కూడా చేశారు. దేవదాసులు ఇవన్నీ చేశారు. ఈ రోజున మీ ఆటలు సాగట్లేదు, ఇంకా మళ్ళీ దేశభక్తి అంటున్నారు. ఈ దేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని చేత సృష్టింపబడ్డారు. క్రైస్తవులు ఆ యొక్క ప్రజలందరి నిమిత్తమే ప్రార్థన చేస్తాడు. దేవుడు కూడా ప్రజలందరూ ఆయన విడలే కాబట్టి ఆయన తెలుసుకోవాలని ఆయన ఇష్టపడతాడు. ఆయన కూడా అందరిని చూస్తూ ఉన్నాడు. ఇప్పటికీ మీరు ఈ యొక్క దేశాలు అని చెప్పి ఈ విధంగా దేశభక్తి అని ఇంకా జనాలను మోసం చేసి విడగొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే చాలా సిగ్గుగా ఉందండి. మీకు సిగ్గేస్తుందో లేదో